నారీ కోసం నాగసత్యలతమ్మ కార్యక్రమం ఒంగోలు నగరంలోని 8వ డివిజన్లో స్థానిక మహిళలతో కలిసి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక 8వ డివిజన్లోని పలు సమస్యలను ఖచ్చితంగా పరిష్కరిస్తామని నాగసత్యలతమ్మ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక 8వ డివిజన్ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు భారీగా హాజరయ్యారు. అడిగేదాన్ని నీ వయసు ఎంత, నా వయసు ఎంత, నన్ను పట్టుకో, నువ్వు అడుగుతావా అని. అదే ఇది చంద్రబాబు అని భయపడ్డా నేను, అంతేగాని అట్లాంటి వాడికి అంటే ఓటు వేసేయాలంట. ఏంటి వాడికి వేసేది? పెంచుతూ పోతాను, 4 ఏళ్ళకి పెంచా. ఇప్పుడు 5,000 ఇస్తావు, 5,000 కాదమ్మా. నిన్న పెన్షన్ ఇచ్చి ఇప్పుడు పెద్దమ్మ ఎంత తీసుకుంటున్నావు? 3,000. వచ్చేసారి 6,000 ఇస్తావు. నువ్వు జగన్ బాబు కోటి అన్నాడు. ఏంటి జగన్ బాబు కోటి వేసేది? ప్రతి నెల 50 రూపాయలు కట్ చేసుకొని 50 చిల్లర లేకపోతే 100 కట్ చేసుకొని ఇస్తున్నాడు. దేనికి కట్ చేసుకోవాలి? చెత్త పన్ను ఏనాటన్నా తీసుకున్నారా? ఏనాటన్నా నేను చెత్తలు వేసావా? దేనికి పెట్టావు ఈ చెత్త పన్ను? దేనికి వేసావు ఇదంతా? ఈ చంద్రబాబు నువ్వు ఎందుకు చేసావు? ఏం చేశాడు మాకు? వద్దలంట, ఓటు వేయాలంట. దేశంలో వేసిన మటుకు రావు అన్నా. మన ఎవరో ఇళ్ళు వచ్చి పెద్దమ్మా ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ఎట్లా ఉంది, జగన్ ప్రభుత్వం ఎట్లా ఉంది అన్నాడు. అన్ని ప్రభుత్వాలు బాగానే ఉన్నాయి, మూసుకొని పోయి ఏంటి నువ్వు మాకు చేసిందన్నా. ఆకునే పోయాడు, నువ్వు తీసుకోండి. ఇద్దరు వచ్చారు, నేను సంతకాలు తప్పదు. ఏంటి వాడు చేసింది మాకు? ఏం చేయరా? మాకు కష్టం ఎట్లా చెప్తావు? ఏం పెట్టాడు మాకు? మాకు ఆఖరికి మా పిల్లలకి ఇది కూడా ఇవ్వలే. ఎందుకు ఆడపిల్లలకి ఇస్తారు చూడు, మాకు అది కూడా లేకుండా చేశారు. మీకు కారు ఉందని మా పింఛన్ కూడా తీసేసాడు. మీరు మళ్ళీ కూడా పెట్టుకొని ఎవరన్నా నా పింఛన్ తీసేయడానికి మీకేం అధికారం ఉందని నేను మళ్ళీ పింఛన్ రాపించుకున్నాను. ఎందుకు రాయడం నాకు? రాసిన రాదు. నేనేనాడు చంద్రబాబు పెట్టిన ఆనాడు ఇంకే రామారావు పెట్టిన పింఛన్ రాదు. నా పింఛన్ దిగడానికి ఎవరికి అధికారమే లేదు. నేను 70 రూపాయలు నా ఫస్ట్ నేను మున్సిపల్ ఆఫీసు పోయి తెచ్చుకున్నాను. అన్నీ నేను ఎదురు తిరిగి పింఛన్ రాపించుకున్నా. అంతే. ఎవరన్నా ఉన్నారా? మీకు సమయం వాళ్ళ ఉద్దేశం మేడం గారు ఉన్నారు. ఎరుక బాణం గారు మాట వస్తున్నారా కోరుతున్నాం. భూతం కాడ అందరు లేడీస్ పెడితే బాగుంటుందని నేను అనుకుంటాను. చివరిగా ఇంకెవరైనా మాట్లాడుతున్న వాళ్ళు ఉంటే మరొకసారి మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. కృష్ణకుమార్ గారు మాట్లాడతారు. ఇంకెవరికైనా చివరిగా మన కంటిన్యూ ఉన్నారు, ఇంకా ఉన్నారు మన కోరుతూ ఇంటి పెద్ద ఎంత చెడ్డవాడైతే ఆ ఇల్లు నాశనం అవుతుందో, ఇప్పుడు జగన్ అంత చెడ్డవాడు, అంత దుర్మార్గుడు కాబట్టి మన రాష్ట్రం మొత్తం నాశనం అయిపోయింది. ఏం చేశాడో మీకు అందరికీ తెలుసని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మట్టి ఇసుక మాఫియా, భూ ఆక్రమణలు, కల్తీ మద్యం, వీటన్నిటితో వచ్చిన వేల కోట్లని తాడేపల్లి ప్యాలెస్ లో దాచుకుంటున్నాడు. వాటిలోంచి ఒక 5 రూపాయల చిల్లర తీసి వాళ్ళ కింద ఉన్న పేటిఎం బ్యాచ్ విసిరేస్తున్నాడు. ఎందుకు వేస్తున్నాడు? వాడికి భజన చేయడానికి, ప్రతిపక్ష పక్ష నేతల మీద తుమ్మెత్తిపోయడానికి, వాళ్ళని తిట్టడానికి. ఇదేమిటని ప్రశ్నిస్తే అందరి మీద అక్రమ కేసులు బనాయించడం. అలాగే పరిపాలనలోకి వచ్చాక రాష్ట్రానికి ఏమైనా సంపద తీసుకొచ్చాడండి? తీసుకొచ్చాడు. ఎలాగా మీకు తెలిసి ఇప్పుడే చెప్పాను. కల్తీ మద్యం అన్నిట్లో తీసుకొచ్చిన సంపద అంతా ప్యాలెస్ లో దాచుకుంటున్నాడు. వాడు ఒక సైకో, మీ అందరికీ తెలుసు కదా. కానీ వాడు అలాంటి వాడు కాబట్టి వాడి కింద ఉన్న వాడి నాయకులందరూ అలాగే ఉన్నారు. ఏం చేస్తున్నారు? వీళ్ళని దుమ్మెత్తి పోస్తూ ఉంటే పార్లమెంట్ లో వాడు కూర్చొని ముసిముసిగా నవ్వుకుంటూ ఉంటాడు. కానీ మన నాయకుడు ఎవరండి? చంద్రబాబు గారు. ఆయనకు ఉందేంటి? క్రమశిక్షణ. ఆ క్రమశిక్షణ, సహనం, నీతి, నిజాయితీ, సంస్కారం, అదే మన చంద్రబాబు నాయుడుతో పాటు మనందరి నాయకులకి, కార్యకర్తలందరికీ, తెలుగుదేశ కార్యకర్తలందరికీ క్రమశిక్షణ, సంస్కారం మన నాయకుడు చంద్రబాబు గారి నుంచే వచ్చింది. మీ అందరికీ తెలుసు ఏంటంటే
మన చంద్రబాబు నాయుడు గారు అందరికీ ఐటీ ఉద్యోగాలు ఇచ్చారు మన యువత మొత్తానికి. వాడేమిచ్చాడండి? ఏమిచ్చాడు? వాలంటీర్ జాబ్ ఇస్తే ఒక రకం, అది ఓకే. గంజాయి, మత్తు, ఇంకా ఏంటండి మద్యం, డ్రగ్స్, వాటితోటి యువతకి బానిసలను చేసేసాడు. మీ అందరికీ తెలుసు, మన తెలుగు జాతికి స్వర్ణయుగం రావాలి అంటే అది కేవలం తెలుగుదేశం పార్టీతో మాత్రమే సాధ్యం. మన తెలుగు జాతిని కాపాడుకోవాలన్నా, మన రాష్ట్రాన్ని కాపాడుకోవాలన్నా మనమందరం అంకిత భావంతో కృషి చేసి మన తెలుగుదేశం పార్టీని గెలిపించాలి, మన చంద్రబాబు నాయుడిని గెలిపించాలి, అలాగే మా నాయకులందరినీ గెలిపించాలి. ముఖ్యంగా ఇందాకే సోదరు చెప్పారు మిమ్మల్ని ఈడ్చుకెళ్లారు అని. 2019లో ఒంగోలులో మన కమ్మపాలెం దగ్గర వాసు వైసీపీ పార్టీ కార్యాలయాన్ని స్థాపించడానికి వస్తున్నాడు. మీకు అందరికీ తెలిసే ఉంటది. వచ్చేటప్పుడు ఒక 3000 మంది జనాలు వేసుకొని వచ్చారు. అంతమంది జనాలను వేసుకొని రావాల్సిన అవసరం ఏంటి? ఇక్కడ మీరు ఏమైనా దౌర్జన్యం చేయడానికి వస్తున్నారా, దోపిడీ చేయడానికి వస్తున్నారా, దేనికి వస్తున్నారు అని ఆపారు. దాని నుంచి ఒక సింపతి క్రియేట్ చేసుకొని కమ్మపాలెంలో వాళ్ళు నన్ను రానియలేదు లోపలికి, కమ్మ వాళ్ళు మమ్మల్ని రానియలేదు అని ఒక కమ్మ కులాన్ని క్రియేట్ చేశాడు. కమ్మపాలెం అంటే ఓన్లీ కమ్మ కులం కాదండి, కమ్మపాలెంలో అన్ని రకాల కులాల వాళ్ళు ఉన్నారు. అందరూ సోదర భావాలతోనే ఉంటారు. ఇలాంటి చిచ్చులు మీరు పెట్టక్కర్లా. ఇక్కడ ఎవరు పిచ్చి వాళ్ళు లేరు, తిక్కల వాళ్ళు లేరు మీరు పెట్టే చిచ్చులు నమ్మడానికి. మేము ఇక్కడి నుంచి గోపాల్ నగర్ మీదుగా తిరిగి వస్తాము, ఎటైనా తిరిగి వస్తాము. మేమందరూ సోదర భావాలతోటే ఉంటాం. మీరు చిచ్చు పెట్టి సింపతి క్రియేట్ చేసుకోకర్లేదు. మా నాయకుడు దామచర్ల జనార్దన్ గారు ఇక్కడ ఏం పనులు చేశారో మా అందరికీ బాగా తెలుసు. ముఖ్యంగా ఒంగోలు నుంచి సర్వేరెడ్డిపాలెం మీదుగా వెళ్ళే రోడ్ అండి, ఈతముక్కల రోడ్డు. అక్కడ బ్రిడ్జి నాకు తెలుసు, ఎందుకంటే మా అత్త వాళ్ళ మా ఫ్యామిలీ అక్కడ ఉన్నారు. నేను పెళ్ళయింది అక్కడే, నేను పెరిగింది అక్కడే, నా పిల్లలిద్దరు పుట్టింది అక్కడే, అంతా జరిగింది అక్కడే. ఆ రోడ్డు నేను ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు ఆటోలో వచ్చేటప్పుడు ఎక్కడికి ఆటోలో డెలివరీ అయిపోయేట అన్నట్టు ఉండేది ఆ రోడ్డు గుంతలన్నీ. కానీ మన జనార్దన్ గారు ఎమ్మెల్యే అయ్యాక ఆ రోడ్డు బ్రిడ్జి వేయించారు. తుఫాన్ కానీ వర్షాలు కానీ వస్తే 3 రోజులు అటువైపు ఆటోలు కానీ సర్వీసులు కానీ ఏమీ ఉండేవి కాదు. పాల వ్యాన్లు వచ్చాయి, పాల బండ్లన్నీ అయిపోయాయి. అలాగే ఎంగంపాలెం, ఒంగోలు నుంచి ఎంగంపాలెం వెళ్లే దారిలో నల్లవాగు ఉందండి, నల్లవాగు బ్రిడ్జి కూడా మన జనార్దన్ గారే వేయించారు. ఇలాంటి పనులన్నీ చేశారు. ఈడొచ్చి ఏం చేశారండి? 5 సార్లు ఎమ్మెల్యే అయ్యారుగా, 2 సార్లు మినిస్టర్ అయ్యాడుగా. ఏం చేశాడు? ఒంగోలుకి ఏం చేశాడు? హైదరాబాద్ లో విల్లాల్లో, గెస్ట్ హౌస్లో ఉండి క్యాసినోల్లో బిజీగా ఉంటాడండి. అదే ఆయన చేసేది, ఇంకేం చేయడు. ఎలక్షన్లు ఓటు అడుకోవడానికి మాత్రం ఒంగోలు వస్తుంది, అంతే కదా. ఇక్కడుండి నిరంతరం ప్రజల కోసం కృషి చేసే మన దామచర్ల జనార్దన్ గారిని వచ్చే ఎన్నికల్లో ముఖ్యంగా మన దేశంలో రాష్ట్రంలో మహిళా ఓటర్లే ఎక్కువ. అలాగే రీసెంట్ గా జరిగిన ఒక ఇది తెలుసు, మన చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేయడం, వాటన్నిటిలో ముఖ్యంగా పురుషుల కంటే ఆడవాళ్ళు ప్రతి ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేశారు, ప్రతి ధర్నా చేశారు, అన్నిట్లో ఉన్నారు. మనమే మన కంపాలెం ఎన్టీఆర్ బస్ స్టాండ్ సెంటర్ లో ఎన్ని ధర్నాలు చేశాము, కొవ్వొత్తుల ర్యాలీ చేశాము, కళ్ళకి గంటలు కట్టుకున్నాము, ఎన్నో ర్యాలీలు చేశాం. అందుకని ముఖ్యంగా ఇంట్లో కనుక స్త్రీ కనుక చెప్తే మన ఇంట్లో ఉన్న ఓట్లన్నీ అటే పడాలి. మన ఇంట్లో ఉన్న ఓట్లన్నీ అటే వేయించాలి. మనతోటే మన పక్కన ఉన్న 4 ఇళ్ళకి అందరికీ చెప్పి, ఇక్కడ మనం ఉన్నాం కాబట్టి మన ఓట్లు తెలుగుదేశానికే పడతాయి, కానీ పక్కన వాళ్ళని కూడా మనం ఎడ్యుకేట్ చేయాలి, వాళ్ళకి తెలియపరచాలి. మనం అన్ని అట్లా చేయాలి. ఈ మన చెప్పాను, తెలుగుదేశానికి స్వర్ణం అనేది, తెలుగు జాతికి స్వర్ణయుగం రావాలంటే తెలుగుదేశం పార్టీనే రావాలి. అలాగే మన నాయకుడు దామచర్ల జనార్దన్ గారిని ఎమ్మెల్యేగానే కాకుండా ఈసారి మంత్రిగా, మళ్ళీ ఇదే ప్లేస్ లో మనం మంత్రిగా కూర్చోబెట్టి ఆయన్ని మనం సత్కరించుకోవాలి అని అందరినీ కోరుకుంటూ, ఈ అందరూ మనం ఈ రాబోయే 75 రోజుల్లో ఖచ్చితంగా మన రాష్ట్రాన్ని పట్టిన శని అయితే వదిలిపోతుందండి, ఖచ్చితంగా వదిలిపోతుంది. మన తెలుగుదేశం పార్టీయే వస్తుంది. మనం అందరం కూడా ప్రతి ఆడవాళ్ళు, ప్రతి ఒక్కరూ ఒక క్యాంపెయినర్, స్టార్ క్యాంపెయినర్ కావాలి. మనం అందరం కలిసి పనిచేయాలి, అంకిత భావంతో పనిచేయాలి. అలాగే నేను ఒకటి కోరుకుంటున్నానండి, అది నాయకుల్ని, ఎవరైనా నాయకులు వాళ్ళ కింద స్థాయి నాయకుల్ని, కింద స్థాయి కార్యకర్తల్ని అందరినీ కలుపుకొని పోవాలి. ఎటువంటి భేదభావాలు ఉంచుకోవద్దు, భేదాభిప్రాయాలు పెట్టుకోవద్దు. అందరూ కలిసికట్టుగా పనిచేసి మన తెలుగుదేశం పార్టీని గెలిపించుకొని మన నాయకుల్ని గెలిపించుకోవాలని కోరుకుంటూ ధన్యవాదాలు. ఇంకెవరైనా మాట్లాడుతున్నారు?
అందరూ చెప్పారు. నందమూరి తారక రామారావు గారు ఎన్ని వాళ్ళు కావాలి అంటే, జనార్దన్ రావు గారు గెలవాలి అంటే ఒక్క సత్యలత మేడం గారు, ఒక జనార్దన్ రావు గారు, కొంతమంది కార్యకర్తలు కాదండి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా కష్టపడి పనిచేయాలి. ప్రతి ఒక్కరు ఈ ఎలక్షన్స్ కోసమైనా ప్రతి ఒక్కరు ఇంట్లోంచి బయటికి రావాలి. ప్రతి ఒక్కరు వాళ్ళకి పనిచేసే దగ్గర ఇంకో చోట ప్రతి ఒక్కరు పరిచయం అయిన వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళలో చెప్పే వాళ్ళు కూడా ఉంటారు, మాకు జగన్ ఇన్ని పథకాలు ఇచ్చాడు, అలా చేశాడు, ఇలా చేశాడు అని. వాళ్ళకి ఒకసారి చెప్పండి, మీరు ఆడవాళ్ళు కదండి, మీరు వంటగదిలో ఉంటారు కదా, వంటగదిలో నెల సరుకులు మీకు ఎంత అవుతున్నాయి, ఎన్ని రకాలుగా ఎన్ని విధాలుగా మనకి పెట్రోల్ ఛార్జెస్ కానీ బస్ ఛార్జెస్ కానీ ఇవన్నీ ఎంతెంత పెరిగిపోయాయి, ఎలా ఉంది పరిస్థితి అనేది మీ అందరికీ తెలుసు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులే కాబట్టి అందరూ ఖచ్చితంగా వాళ్ళకి కనీసం ఎక్స్ప్లెయిన్ చేయండి. మీ మనం ఇలా కష్టాలు పడుతున్నాం, మీరు గుర్తించండి ఇప్పుడైనా అనేసి చెప్పండి. మీరు కూడా అలా ప్రతి ఒక్కరు ఖచ్చితంగా కష్టపడి ఈ రోజు పనిచేయాలి. అలా పనిచేసి జనార్దన్ రావు గారిని గెలిపించుకుంటేనే మన రాష్ట్రం ఉంటుందండి. లేదంటే ఇంకో బీహార్, ఒరిస్సా లాగా వెనకబడిన రాష్ట్రాలకు మన రాష్ట్రం కూడా మారిపోతుంది. వచ్చి జనార్దన్ రావు గారి గెలుపు కోసం, పైన చంద్రబాబు నాయుడు గారి గెలుపు కోసం ఖచ్చితంగా పనిచేయాల్సిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ. బయటపడండి రవణమ్మ గారు. ఇక్కడ ఉన్న వారికి అందరికీ నమస్కారం అండి. జై తెలుగుదేశం పడినప్పుడు మనం ఏం చేస్తాం? తరి కొట్టి మన తెలుగుదేశాన్ని గెలిపించుకుందాం. జై తెలుగుదేశం. ఎక్కువ మంది హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన 8వ డివిజన్ మహిళా మంత్రులందరికీ వందనం, పాదాభివందనం. ముఖ్యంగా కమ్మపాలెం అంటే అందరూ కమ్మోళ్ళు ఉంటారు, వేరే కులం వాళ్ళు రానివ్వరు అంటారు. భిన్నత్వంలో ఏకత్వం లాగా భారతదేశంలో ఎన్ని కుల మతాలు అయితే ఉన్నాయో అన్ని కుల మతాలు ఈ కమ్మపాలెం 8వ డివిజన్లో ఉంటాయి. కమ్మాస్ ఓటింగ్ ఓన్లీ ఇక్కడ 35%, 65% అదర్ కమ్యూనిటీ ఓట్స్ ఉన్నాయి. అందులో ఆ భ్రమ ఉంటుంది, ఫస్ట్ ఆ భ్రమ పోవాలి. రాజకీయ విషయానికి వచ్చేసరికి అందరు ఎలక్షన్ టైంకి అందరూ ఏకతాటి మీదకి వచ్చి పనిచేస్తూ ఉంటారు. ఇప్పుడు మనకి 2014 ఎలక్షన్లో, 2012 ఎలక్షన్లో తెలుగుదేశం క్యాడర్ మొత్తం చాలా కష్టపడి, చాలా హానెస్ట్గా కష్టపడారు. కానీ ఆ రోజున బై ఎలక్షన్లో మనం ఓడిపోవడం జరిగింది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇంకా ఉత్సాహం, కసి పెరిగి 2014లో పనిచేశారు. దానికి తగ్గ ప్రతిఫలం కూడా మనకి దక్కింది. ఇక్కడ దామచర్ల జనార్దన్ గారు ఎమ్మెల్యేగా, అక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కూడా అయి ఉన్నారు. కాకపోతే 2019 ఎలక్షన్కి వచ్చేసరికి మన అందరిలో ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైంది. గెలుస్తున్నాం, గెలిచామన్నా దీంతో మనం పనిచేయడం తగ్గించాం, మానేసాం. దాని ప్రతిఫలం కూడా మనం 2019లో అనుభవించాం. 8వ డివిజన్కి వచ్చేసరికి 2014లో మంచి మెజారిటీ వచ్చింది, 2012లో కూడా బై ఎలక్షన్ మంచి మెజారిటీ వచ్చింది. కానీ మన పోల్ మేనేజ్మెంట్ లో లోపం వల్ల, మనం కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ లో ఉండటం వల్ల కొంత మెజారిటీ తగ్గింది. మెజారిటీ అయితే జనార్దన్ గారికి వచ్చింది కానీ మనం ఊహించిన స్థాయిలో రాలా. ఈ రోజు నుంచి మనం మన డివిజన్ తరఫున విజయ సంఘాలను పూరించి ఈ 60 రోజులు 75 రోజులు ఎలక్షన్ కంప్లీట్ అయ్యి పోలింగ్ బాక్సులు సీల్ అయిన కూడా అహర్నిశలు కష్టపడదాం. ఇక్కడ దామచర్ల జనార్దన్ గారిని, అక్కడ నారా చంద్రబాబు నాయుడు గెలుపులో ప్రధాన పాత్ర పోషిద్దాం. మనం ఒకే నినాదంతో ఒకే దీంతో పనిచేద్దాం. 8వ డివిజన్ నుంచి 1000 ఓట్లు తగ్గకుండా మెజార్టీ రావాలని ఏమేమి కావాలో దానికి అన్ని రకాలుగా మనం కష్టపడతాం, చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్న మహిళలు దాదాపు 200 మంది ఉన్నారు. ఒక్కొక్క మహిళ 10 కుటుంబాలను దత్తత తీసుకొని ప్రతిరోజు లేదా వారంలో 2 రోజులు పెట్టుకొని ఆ 10 కుటుంబాలను కలిసి న్యూట్రల్గా ఉన్న ఓటుని మనం తీసుకురాతే మనం అనుకున్న 1000 ఓట్ల మెజార్టీ కాదు, 1500 ఓట్ల మెజార్టీ కూడా ఈజీగా సాధించవచ్చు. అలాగే మనం ఆల్రెడీ మన ఇక్కడ కొంతమంది టీం కలిసి మన పోల్ మేనేజ్మెంట్ మీద ఎలా చేయాలి, ఏం చేయాలి అని ఒక ప్రణాళిక కూడా చేస్తున్నారు. ఆ ప్రణాళిక ప్రకారం ప్రతి ఒక్క రోడ్లో ఒక యాక్టివ్ కార్యకర్తని ఒక 4 తయారు చేసి ఆ రోడ్లో ప్రతి ఒక్క హౌస్ లో ఏ ఓటు ఉండి, ఏ డోర్ నెంబర్ ఏ ఓటర్లు ఉన్నారు,
ఇక్కడ లేకుండా నాన్ లోకల్ ఓటర్ లెక్క ఉండాలి. వాళ్ళందరినీ ఓటింగ్ రావడానికి ఏమేం కావాలో అన్ని ఏర్పాట్లు అన్ని వాళ్ళకి ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటూ ఫోన్ లో మాట్లాడుతూ కావాల్సిన ఏర్పాటు చేస్తూనే ఉన్నారు. అది కొనసాగుతూనే ఉంటుంది. ఆల్రెడీ కొత్త ఓటర్ లిస్ట్ వచ్చినాయి. దాని మీద ఆల్రెడీ మన వాళ్ళు స్క్రూటింగ్ చేసి ఏ ఓట్లు పోయినాయి, కొత్తగా ఏ ఓట్లు వచ్చినవి, ఎక్కడ ఓట్లు వచ్చినాయి, ఇంకా రావాల్సిన ఓట్లు ఏంటి, పెట్టవలసిన ఓట్లు ఆల్రెడీ మన బూత్ కలిగిన స్క్రూటింగ్ కూడా చేస్తున్నారు, ఇంకా చేస్తూనే ఉంటారు. ఇంకొక ఓటర్ లిస్ట్ కూడా వస్తుంది. మీ అందరి దగ్గర చిన్న విన్నపం ఏంటంటే మనకి ఇంకా కొత్త ఓట్లు పెట్టుకునే అవకాశం ఉంది. మీ పరిధిలో మీకు తెలిసిన వేరే ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చిన అద్దెగా ఉండే వాళ్ళు కానీ ఎవరైనా ఓటు ఎంట్రీ చేసుకోవాల్సిన వాళ్ళని పక్క డివిజన్ నుంచి ఇక్కడ ఓట్లు షిఫ్ట్ చేసుకోవాలి, పక్క నియోజకవర్గం నుంచి అన్ని ఓట్లు కూడా మన తిరుపతి రావు గారు కానీ మన 8వ డివిజన్ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి వాళ్ళందరూ ఓట్లు రావడానికి మా వంతు కృషి చేస్తాం, ఖచ్చితంగా వచ్చేలా చేస్తాం. నాకు మన దామచల జనార్దన్ రావు గారు బాధ్యతలు ఇవ్వటం, రాత్రి మౌళ్ళు కష్టపడి మీ అందరితోటి పరిచయాలు పెంచుకొని మీ అందరితోటి ప్రతి ఒక్క సమస్యని మన దామచల్ల జనార్దన్ రావు గారి దగ్గరికి నేను తీసుకెళ్దాం. అదేవిధంగా ఎప్పుడు ఏ సమయంలో ఫోన్ చేసినా మన జనార్దన్ రావు గారు సొంత మనిషిలాగా అప్పటికప్పుడే నిర్ణయం ప్రకటించడం. అదేవిధంగా ఈ 15 సంవత్సరాల నుంచి ఎలాంటి కాంట్రాక్టులు కానీ సంపాదన కానీ లేకుండా కేవలం జనాల కోసమే కృషి చేయాలని ఒక నినాదంతో 20 సంవత్సరాల నుంచి మిలిటరీ రిటైర్ అయిన తర్వాత మీ అందరి సేవలోనే ఉన్నాను. నాకు భగవంతుడు ఇచ్చిన అదృష్టంగా కూడా భావిస్తూ ఉన్నాను. కారణం ఏంటంటే నేను చేయాలనుకున్న పనికి సహకరించిన మన నాయకుడు దామచల జనార్దన్ రావు గారికి నేను ఇప్పుడు రుణపడి ఉంటాను. 18 సంవత్సరాలు ఆర్మీలో పనిచేసి వచ్చిన తర్వాత జనానికి కొంత సహాయం చేయాలి అని ఒక కోరిక ఉండేది. దానికి సరైన నాయకుడు మన దామచల జనార్దన్ రావు గారు దొరకడం, అతను చెప్పినట్టుగానే ఏమీ ఆశించకుండా ఏమీ కోరకుండా ఈ రోజు వరకు రాత్రింబవళ్ళు మీ ఇంట్లో సొంత మనిషిలాగా ప్రతి ఒక్క కుటుంబాలు ఇక్కడికి వచ్చిన మన 250 మంది కుటుంబాల్లో ఉన్న మహిళలందరికీ ప్రతి ఒక్కరికి నేను తెలుసు. తెలియవాళ్ళు ఎవరు చేతులు తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. దాదాపుగా వచ్చిన వాళ్ళలో ప్రతి ఒక్క పేరు నాకు తెలుసు. నేను ఒక్కసారి ఫోన్ చేసి అమ్మ మీరు రాండి, ఇలా మేడం గారు వస్తున్నారంటే మీరు అద్దాలు చూపించారు అంటే తెలుసు నాకు నా మీద ఎంత ప్రేమ ఉందో. అలానే మన నాయకులు దామచల్ల జనార్దన్ రావు గారి మీద ఎంత ప్రేమ ఉందో. అదేవిధంగా దామచల్ల జనార్దన్ రావు గారు గత 5 సంవత్సరాల్లో మన డివిజన్ లోనే కేవలం 4 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేస్తున్నారంటే ముందు మీకు అన్ని తెలుసు. ఏ సిమెంట్ రోడ్ వేసినా మన ప్రభుత్వం వేసింది, ఏ డ్రైనేజ్ కట్టినా మన సిమెంట్ చేసింది. పార్క్ ఇక్కడ కాకతీయ పార్కు 20 లక్షల రూపాయలు పెట్టి మన డివిజన్ చేశారు. ఈ రోజు ఆ పార్క్ పరిస్థితి తెలుసు. మన తూర్పు కృష్ణపాలలో 42 లక్షల రూపాయల మనం రోడ్డు వేయించున్నాం ఆ రోజున. ఇప్పుడు మనం నడిపించిన ఈ రోజు మన ప్రభుత్వం చేస్తున్నాం. దాదాపుగా మన ఏ పని అడిగినా కూడాను దామచల జనార్దన్ రావు గారు మనకు సహకరించడం, అదేవిధంగా మీ అందరికీ నేను తోపుగా ప్రతి ఒక్క పని చేయించగలిగిన అవకాశం నాకు దొరికింది, అందుకు సంతోషం. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం రాష్ట్రము అతలాకుతలైపోయే సంగతి తెలుసు. రాజధాని లేదు, చెప్పుకోవడానికి ఉండడానికి నీడ లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాక్షస పాలన అందిస్తూ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన సంగతి మీకు అందరూ తెలిసిందే. ప్రతి ఒక్క ఉద్యోగి నేను చదువుకోమన్నాను. మొత్తం దేశం మొత్తం మీద 29 దేశాల్లో మన ఆంధ్ర రాష్ట్రం హీనస్థితిలో ఉంది. చదువుకున్న వాళ్ళు ఎక్కువగా ఉన్నారు, ఉద్యోగం లేక ఈ ముందుగా మన మహిళలు చెప్పినట్టుగా గంజాయి స్మగ్లింగ్ ఇట్లో తయారవుతా ఉన్నారు. కారణం ఏంటంటే ఉపాధి లేదు, ఉపాధి ఎలా చేయాలో లేదు. 11 లక్షల కోట్లు అప్పులు తీసుకొచ్చి రాష్ట్రాలు నడిపిస్తూ అందరికీ చెప్తున్నాడు నేను ఉపాధి చేయలేదు, మా అబ్బసొమ్ము తీసుకొచ్చినట్టు లాగా నేను అందరికీ ఉచితంగా ఇచ్చేస్తున్నాను, నేను సంక్షేమ పదాలు ఇస్తున్నాను అని చెప్పని. సంక్షేమం ఎలాగా అభివృద్ధి ఎలాగని తెలియని వ్యక్తిని మనం ముఖ్యమంత్రిగా చేసుకోవటం అది మన దౌర్భాగ్యం. మీకు అందరికీ తెలిసిందే, చిన్న పిల్లవాడు ఒక పెన్సిల్ దొంగతనం చేసుకొని వస్తే ఆ తల్లి ఇంట్లో ఎలా శిక్షిస్తుందో,
ఆ పిల్లవాడు ఆ తల్లిదండ్రుల్ని ఆ స్కూల్లో ఎలా మాట్లాడతారో మీకు తెలిసిందే. కానీ మనము 16 ఏళ్ళు చెప్పకూడదున్న వ్యక్తిని తీసుకొచ్చి మనం ఉన్నతమైన పదవుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా మనం ఎన్నుకున్నామంటే మన అర్థం ఒకసారి మనం చూసుకొని మన ముఖాన్ని మనం ఆలోచించాలి. మనం చేసిన కరెక్టా తప్ప రాంగా అది ఎప్పుడైతే చేసుకుంటామో నెక్స్ట్ అలాంటి తప్పు పనులు చేయకుండా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క సమావేశం చెప్పాడు. పాలిచ్చే గేదెలను పెట్టేసి పాలిచ్చే ఆవులను పెట్టేసి దొన్నపోతుని ఎన్నుకోవద్దు అని ప్రతిరాలు చెప్పాడు. కానీ ఏ తల్లి ఏ చెల్లి ఏ తమ్ముడు ఏ సోదరుడు వెళ్ళ. మనకు తెలుసు అంధకారంలో వెళ్ళిపోతుంది రాష్ట్రం. అయినా కూడాను మనం ఒక్కసారి డెవలప్మెంట్ ఒక్కసారి అవకాశం కోసం చెప్పనేసి అతను ఓడించి గెలిపించాం. మీకందరికీ చెప్పాల్సిన ఒకటే మాట, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అకాల మృత్యువు చెందినట్లయితే, మళ్ళా ఇంకోసారి చెప్పదలుచుకున్నాను, వైఎస్ రాజశేఖర గారు అకాల మృత్యువు చెందినట్లయితే ఆయన పరిస్థితి ఎలా ఉండేదంటే మన పక్క రాష్ట్రంలో ఉన్న స్వర్గీయ జయలలిత గారు ముఖ్యమంత్రి అయ్యారు కదా, అలాగ బతికేవాళ్ళు వాళ్ళు. అనుకోకుండా ఆయన చనిపోవటం దేవుడు ఈ రోజున ఆయన భగవంతులను పూజిస్తూ ఉన్నారు ప్రజలు. చేసిన అకృత్యాలు మొత్తం బయటపడి జయలలిత గారు ఏ విధంగా జైలుకుంటున్నారో అదేవిధంగా రాజశేఖర గారు కూడా తినేవాళ్ళు. కానీ మనకి ఎంత అవసరం లేదు. మీ అందరికీ విన్నపం ఏంటంటే, వచ్చే ఒక తల్లి ఒక బిడ్డని జన్మనివ్వాలంటే 9 నెలల కష్టపడుతుంది. చాలా అల్లారు ముద్దుగా జాగ్రత్తగా బాబులు పెంచుకుంటుంది కడుపులో. మన రాష్ట్రంలో మన పిల్లలని ఒక 25 సంవత్సరాలు చదువుకున్న తర్వాత ఆ అబ్బాయికి ఉద్యోగం రాకపోతే ప్రతి ఒక్క తల్లి ఆలోచిస్తుంది, నా కొడుకు కోసం నేనే చెప్పండి. 60 సంవత్సరాల వయసులో ఆ తండ్రి ఆలోచిస్తాడు, నా బిడ్డని నేను 20 సంవత్సరాలు పెంచాను, ఉద్యోగం లేకుండా బాధపడుతున్నాను. అతను ఉద్యోగం రిటైర్ అయిన తర్వాత కూడా. కాబట్టి ఇదంతా ఆలోచించి రాష్ట్రాన్ని మన కుటుంబాన్ని ఎవరైతే ముందుకు నడిపిస్తారో మంచిగా నడిపిస్తారో అలాంటి వ్యక్తుల్ని ఎన్నుకుందాము. అన్యంగా ఎవరైతే 2000 రూపాయలకి మద్యానికి డబ్బుకి ఆశపడి ఈ రోజున ప్రతి ఒక్క మహిళ ఇంటి దగ్గర ఉండి సొంత స్వయం ఉపాధిగా 1000 రూపాయలు సంపాదించుకునే స్థితి, 2000 రూపాయలకు అమ్ముడు పోవాల్సినంత అవసరం లేదు. డబ్బులు ఇస్తారు రాజకీయాలు తీసుకోవద్దని నేను చెప్పను, తీసుకోండి. కానీ మంచి పరిపాలన చేసిన వ్యక్తికి మీరు ఓటు వేయండి. మన దామచల జనార్దన్ రావు గారు ఇంతకుముందు నేను చెప్పుకున్నాను, గతంలో ఎప్పుడు చూడని విధంగా 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో చూడని విధంగా ఒంగోలుకి అభివృద్ధి అంటే మన దామచల జనార్దన్ రావు గారు. ఎవరు ఏ మూలలో పోయి ఏ కులం వాళ్ళైనా మీరు అడగండి. నా వయసు గల ఎవరైతే 50 సంవత్సరాల చూడండి మీరు, ఒంగోలు ఎక్కడ చూసినా దామచల జనార్దన్ గారి ఒక నిశానం ఉంటుంది. ఈ రోడ్డు ఎవరైనా ఇస్తారంటే దామచల జనార్దన్ రావు గారు. కానీ ఎవరైతే ఉన్నారో ఈ రోజున మన మాజీ మంత్రివర్యులు 5 సార్లు మంత్రిగా ఎమ్మెల్యేగా చేసి 2 సార్లు మినిస్టర్గా చేసి జగన్ బంధువు రాజశేఖర్ గారు చుట్టము నాకు వైవి సుబ్బారెడ్డి గారు బావగారు అని చెప్పుకుంటూ మన ఒంగోలు చేసింది ఏదైనా ఉన్నా అంటే ఏమీ లేదు. కేవలం 5,000 రూపాయలు 10,000 రూపాయలు డబ్బులు ఇవ్వటం, జనాలు మోసం చేయటం, ఓట్లు వేయించుకోవటం, వెళ్ళి ఇందాక మా సోదరు చెప్పినట్టుగా ఆయన వ్యాపారాలు చేసుకోవటం. కానీ నిత్యం మన దామచల జనార్దన్ రావు గారు కుటుంబాలు కూడా లెక్క చేయకుండా రాత్రింబవళ్ళు ప్రజల్లో ఉంటూ నిత్యం అందరితోటి ఎప్పుడు ఫోన్ చేసినా మీకు ఎలా ఉన్నారు ఏంటి అని మన కష్ట సుఖాలు తెలుసుకొని మన అంటే ఉంచిన దామచల జనార్దన్ రావుకి మీరందరూ సపోర్ట్ చేసి ఈ 60 రోజులు 70 రోజులు దయించి మీ అందరికీ చేతులతో ప్రార్థిస్తున్నా. మీ తమ్ముళ్ళను మీ అన్నలాగనో మీ కుటుంబ సభ్యులను మీరందరూ కష్టపడండి. మంచి ప్రభుత్వాన్ని మంచి నాయకుడిని మన దామచల జనార్దన్ రావు గారు లాంటి మంచి మెజార్టీ తీసుకొస్తే మన కుటుంబం మన రాష్ట్రం మన ఒంగోలు నగరం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి మీ అందరికీ మరొకసారి ప్రార్థిస్తున్నాను. మీరందరూ ఈ రోజు నుంచి అందరూ శక్తివంతంగా సాయుధ దళంలో ఎవరైతే సైనికులు పనిచేస్తారో మన ప్రతి ఒక్క మహిళా తల్లి మన పరిస్థితుల గురించి చెబుతూ ప్రతి ఒక్కరిని కొట్టి అడగండి. కానీ నాకు ఒక చిన్న విన్నపం ఒకటి ఉంది, ఎందుకంటే ఆడవాళ్ళకి ఎంత ఆవేశం ఎక్కువ అంత ఆలోచన కూడా ఉంటుంది, ఆలోచన కూడా అంతే ఉంటుంది. పోయినసారి మనకి ఓటు వేయలేదు రమణమ్మ గారు, ఈసారి వేయదు అని చెప్పని మీరు అడగదు దయచేసి.
పోయినసారి ఓటు రమణంగా వేయకపోబట్టే మనం ఓడిపోయామమ్మా. ఈసారి రమణంగా ఓటు వేసేందుకు మనం ప్రయత్నిద్దాం. అంతేగాని దయచేసి పోయినసారి రమణంగా ఓటు వేయలేదు అంత మాట్లాడొద్దు, అంత తిరగద్దు. మీ అందరికి చెప్పడం దండం పెడుతున్నా. కులాలు అవసరం లేదు, మతాలు అవసరం లేదు, ప్రతి ఒక్కరూ మనం పనిచేయాలి. మనందరూ సోదరభావంతో ఉండాలి. ఎవరైతే టార్గెట్ చేసి ఒక గల్లీలోనో లేదా ఒక 4 కుటుంబాల్లోనో పోయిసారి రమణ ఓటు లేదు అసలు పడదు ఆమెతోటి అడగదు మీరు. ఆమె ఈసారి మన దాంట్లో కలిస్తేనే మన ఓటు పెరిగిద్దామా. మీ అందరూ చెప్పేది అది. ప్రతి ఒక్కరిని కలుపుకోండి. మనకి తెలిసినా తెలియకపోయినా ప్రతి ఒక్కరి ఓటు మనకు అవసరము. మన రాష్ట్రానికి అవసరం, మన కుటుంబానికి అవసరం, మన భవిష్యత్తుకు అవసరం. మీ అందరూ మాది చెప్పా కదా, 20 సంవత్సరాలు నేను రిటైర్ వచ్చి 18 సంవత్సరాలు సర్వీస్ చేస్తున్నాను. నాకు ఏది అవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారి గురించి నేనేమి ఆలోచించట్లేదు. అలాగని చెప్పి నా కుటుంబాల గురించి నేను ఆలోచించట్లేదు. భగవంతుడు నాకు ఇచ్చింది చాలు, నేను హ్యాపీగా బతకగలుగుతాను. కానీ నా అందరి కోరిక ఒకటే, రాష్ట్రం బాగుండాలి, కుటుంబం బాగుండాలి, అందరూ మనం ఉండాలి, మనం అందరూ సమానంగా ఉండాలి. దయచి పేదరికాన్ని ధనికాలని ఎన్నికలు చెప్పద్దు. అందరూ కావాలని కోరుకోండి, అందరూ బాగుండాలని కోరుకోండి, మంచి చెడు తెలుసుకోండి, వాళ్ళ దగ్గర పరిచయం చెప్పండి. ఎవరికైనా ఇబ్బందులు వచ్చే పక్కన సహాయపడండి. ఎక్కువ కాలం జీవించడం కదమ్మా. మన కరోనా టైం చూసాం, చాలా మంది చెప్పకుండా వెళ్ళిపోయారు, తెలుసుకున్న తెలియకుండా వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయి తెలియదు. అలాంటి దీనిలో బతుకుతా ఉన్నాం. కాబట్టి మీ అందరికీ మరొకసారి నా తరఫున మీ వచ్చిన ప్రతి ఒక్క మహిళకి, మీ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మీరందరూ తెలుగుదేశం పార్టీకి, మన దామోదర జనార్దన్ రావు గారికి మంచి మద్దతు ఇస్తారని నేను ప్రార్థిస్తూ ఉన్నాను. 5 లక్షలు డబ్బులు ఇస్తే స్టేట్ బ్యాంకులో తీసేసుకున్నాడు, పడంగానే తీసేసుకున్నాడు జగన్. ఇల్లు లేదు, ఏమి లేదు. 75,000 డబ్బులు కట్టాం 6 సంవత్సరాలు నాడు. 75,000 6 సంవత్సరాలు నాడు డబ్బులు కట్టాము. స్టేట్ బ్యాంకులో కాగితాలు పెట్టుకొని 5 లక్షలు లోన్ తీసుకొని జగన్ తీసేసుకున్నాడు, పడంగానే తీసేసుకున్నాడు. ఇల్లు ఎప్పుడు ఇస్తాడో ఏమో. ఇక్కడికి వచ్చిన మీ అందరికి చాలా ఆనందంగా ఉంది. ఇక్కడంతా మిమ్మల్ని అందరినీ చూస్తూ ఉంటే ముందుగా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా ఆర్గనైజ్ చేసిన తిరుపతిరావు గారికి, సంజయ్ గారికి, వాళ్ళకి సహకరించిన శిరీషకి, సుమా గారికి, సునీత గారికి, తిరుమల గారికి, సునీత గారికి, కవిత గారికి అందరికి మా కృతజ్ఞతలు అంతాను. చాలా అంటే ఇప్పటి వరకు చెప్పారు అందరూ కూడా, చాలా మంది అంతా పరిస్థితి ఎలా ఉంది, రాష్ట్ర పరిస్థితి ఎలా ఉంది, అంటే అంతకు ముందు బాబు గారి పరిస్థితి ఎలా ఉంది, ఇప్పుడు జగన్ వచ్చిన తర్వాత అంతా అంటే మేము చెప్పవలసిన అవసరం లేదమ్మా. అంతా అంటే రెగ్యులర్ గా నార్మల్ గా చూస్తున్న వాళ్ళందరికీ అర్థమవుతుంది ఎలా ఉంది రాష్ట్రం, అభివృద్ధి ఎలా ఉంది, అంటే ఉద్యోగాలు కానీ ఏదైనా సరే పరిస్థితులు ఎలా ఉంది. అలాగే మన ఒంగోలు విషయానికి వస్తే 2014 నుంచి 19 వరకు ఒంగోలు ఎలా ఉంది, ఇప్పుడు ఈ 19 నుంచి మళ్ళీ 24 వరకు, అంటే ఈ 14 ముందు మాట్లాడుకోవడం వద్దామా మనకు. ఇప్పుడు 14 నుంచి మాట్లాడుతున్నాం. 14 to 19 జనార్దన్ గారు చాలా అభివృద్ధి చేశారు. అంటే వెళ్ళి నిధులు తీసుకొచ్చి రోడ్లు అవనివ్వండి, డ్రైనేజ్ అవ్వండి, వాటర్ విషయంలో కానీ అన్నిట్లో కూడా చాలా అభివృద్ధి చేశారు. మళ్ళీ అంటే ఎక్కడి వరకు చేశారు అక్కడే ఆగిపోయినాయి అన్ని కూడా. మళ్ళీ 19 to 24 ఏ పని జరగలేదు ఎక్కడ కూడా. ఏదో అప్పుడప్పుడు ఏదో ఒక రోడ్లు ఏదో తారేయటం, ఏదో ఒక డ్రైనేజ్ చేయడం తప్ప ఎక్కడ కూడా ఏ అభివృద్ధి జరగట్లా. మీరందరూ గమనిస్తూనే ఉన్నారమ్మా. 14 నుంచి 19 వరకు అంటే చాలా రోడ్లు, అంటే అక్కడక్కడ ఒక్కొక్క రోడ్డు కానీ ఏదో ఒక డ్రైనేజ్ కానీ చిన్నది ఏదో మిగిలిపోయి ఉండొచ్చు. అదే 19లో మళ్ళీ మన టీడీపీ గవర్నమెంట్ జనార్దన్ గారు వచ్చుంటే కంపల్సరీ ఆ మిగిలినన్ని కూడా పూర్తి అయిపోయి అక్కడక్కడ చిన్న చిన్న పనులు అయితే ఆగిపోయి ఉన్నాయి అంతాను. ఇదే విషయం మీరంతా చూస్తూ ఉన్నారు కదా అంతాను. ఇదివరకు అంటే మున్సిపాలిటీ వాళ్ళతో కానీ మున్సిపల్ కమిషనర్తో కానీ జనాలుగా ప్రతి వారానికి పెట్టుకునేవారు మీటింగు. అలా పెట్టుకుని ఎక్కడ ఏం జరుగుతుంది, శానిటరీ సరిగ్గా జరుగుతుందా లేదా, నీళ్ళు సరిగ్గా వస్తున్నాయా లేదా, ప్రతిసారి సమీక్ష పెట్టుకుని చేస్తూ ఉండేవారు. ఇప్పుడు ఎలా ఉందంటే డ్రైనేజ్ క్లీనింగ్ లేదు, దానివల్ల విపరీతమైన దోమలు. ఆ దోమలో ఏంటంటే భయంకరమైన జబ్బులు, రకరకాల జ్వరాలు, రకరకాల జబ్బులు పెరిగిపోయినాయి ఇప్పుడు అంతా. అంటే డ్రైనేజ్ సిస్టమ్ రోడ్లంతా క్లీనింగ్ ఉంటే దోమలు తగ్గుతాయి. అది లేక చాలా మంది చాలా వ్యాధుల బారిన కూడా పడుతూ ఉన్నారు ఇప్పుడు అంతాను. అవంతా కూడా చూస్తూ ఉన్నారు మీరంతాను. మిమ్మల్ని అడిగింది ఒకటేనమ్మా, మీరు గమనిస్తున్నారు. అంటే బయట మా దగ్గరికి వచ్చి చెప్పే కంటే కూడా బయట మీకు తెలుస్తుంది పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉంది, దౌర్జన్యం ఎలా ఉన్నాయి, అరాచకాలు ఎలా ఉన్నాయి. అంటే పెన్షన్స్ విషయంలో ఇందాక చెప్పారమ్మా, మీరు చెప్పారమ్మా. చాలా ఏంటంటే ఒకవేళ మన లాస్ట్ మేము వెళ్ళినప్పుడు ఒకరు చెప్పారు ఏంటంటే రామారావు గారి ఫోటో వాళ్ళ ఇంట్లో ఉందంట, నెక్స్ట్ డే వాలంటరీ వచ్చి ఆవిడ పెన్షన్ తీసేసిందంట. అంటే ఏంటి కారణం ఏంటంటే నీకు ఇల్లు ఉంది అంటారు.
ఇల్లు ఆవిడకి ఉండమంటే ఆవిడకి ఇల్లు ఉందంటే ఇలా మా ఇల్లు ఎవరికేం భోజనం పెట్టదు, ఏవి ఉండడానికి ఏదో అప్పో సప్పో చేసుకుని ఎవరైనా సరే ఒక చిన్న ఇల్లు నిర్మించుకున్నారనుకో అది ఎక్కడ భోజనం పెట్టలేదు కదా వాళ్ళకి. ఇల్లు ఉంటే తీసేయటం, కరెంట్ ఛార్జీ పెరిగిందంటే పెన్షన్ తీసేయటం, రేషన్ కార్డు కట్ చేయటం, లేదంటే ఏదో ఒక కారు ఉందని ఏదో అంటే కొడుకో అల్లుడికో కారు ఉందంటే ఏదో పెన్షన్ తీసేయటం. ఆ కొడుకు అల్లుడు వచ్చి రోజు భోజనం పెడతారమ్మా. వాళ్ళకి ఏదో పెద్దవాళ్ళు ఉన్నారంటే వాళ్ళకి ఏదో వచ్చే 3,000 2,000 ఏదో వాళ్ళ మందుల కోసం ఎవరి దగ్గర అంటే రోజు వాళ్ళు తినే మందుల కోసం అన్నా లేకపోతే ఏదో పళ్ళలో బాగా కలుపుకోవాలన్నా ఒకరి మీద ఆధారపడకూడదని చెప్పేది వస్తుంది పెన్షన్ అది. అది కూడా రకరకాల కక్ష సాధింపులు. టీడీపీ వాళ్ళు అని తెలిస్తే పెన్షన్ తీసేయటం, ఇలాంటి చాలా అరాచకాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడంతాను మీరే చూస్తున్నారు. మన టీడీపీ గవర్నమెంట్ ఎప్పుడు ఇలా జరగల. ఏ విధంగా వాళ్ళు వైఎస్ఆర్ వాళ్ళ కాంగ్రెస్ మీరు ఎప్పుడు ఆలోచించా వాళ్ళకి అర్హత ఉందా లేదా ఒకటే ఆలోచించే వాళ్ళు మనవాళ్ళు. అంతే తప్ప ఇలా కక్ష సాధింపు రాజకీయాలు, కక్ష సాధింపు అంటే పడినట్టుగా కావాలని దౌర్జన్యం చేయడం ఎప్పుడు ఎక్కడ లేదు. చెప్పాలి ఉంటారు చాలా మంది అర్థం కాదు. ఇంకా అంటే ఏదో పథకాలు ఇస్తున్నాడు, అయిపోయింది, రోజు అయిపోయింది, ఈ నెల అయిపోయింది అనుకుంటున్నారు. పథకాలు ప్రతి గవర్నమెంట్ ఇస్తుందమ్మా. రేపు బాబు గారు వస్తే కూడా పథకాలు వస్తాయి. ఎప్పుడో ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి కూడా పథకాలు వస్తూనే ఉన్నాయి. ఆ పథకాలు పేర్లు మార్చి ప్రతి గవర్నమెంట్ మారుతూ ఉందంటే ఒక్కసారి మీరేంటంటే మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే, వాళ్ళకి ఉద్యోగాలు రావాలంటే, వాళ్ళ జీవితం బాగుపడాలంటే బాబు గారు రావాలి. బాబు గారు వస్తే మన రాష్ట్ర పరిస్థితి బాగుంటుంది. అలాగే ఇక్కడ ఒంగోలు పరిస్థితి కూడా చూస్తున్నారు మీరు. ఏంటంటే ఇక్కడ ఫ్లైఓవర్ కిందంతా గంజాయి తాగుతూ అంటే పిల్లలకు చదువుకునే పిల్లలు, కాలేజ్ పిల్లలు వాళ్ళంతా కూడా ఎలా తయారవుతున్నారంటే గంజాయి, డ్రగ్స్ ఇలాంటివి అంతా. ఏంటంటే ఎందువల్ల వాళ్ళు సరైన ఉపాధి లేక ఇలా పిచ్చి పిచ్చి అలవాట్లకన్నీ అలవాటు పడుతూ ఉన్నారు. ఒక తిన్నైన ఉద్యోగంలో ఉంటూ సరైన ఉపాధిలో ఉంటే వాళ్ళ భవిష్యత్తు బాగుపడుతుంది. అలా కాకుండా ఇప్పుడు ఎలాగా అంటే ఇప్పుడు గవర్నమెంట్ ప్రాసెస్ ఏంటంటే వాళ్ళకి ఈ విధంగా దౌర్జన్యాలు. రేపొద్దున్న మన ఇంట్లో ఎవరు ఆడపిల్ల అంటే ఏదో 18, 19 అమ్మాయి కాదమ్మా, ఏ వయసు ఆడగా బయటకు వెళ్ళిన పరిస్థితి కనబడట్లా. ఏంటంటే సేఫ్టీ లేదు. ఇలా గంజాయి తాగి మొత్తులో ఉండి వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకి అర్థం కావట్లా. ఆ విధమైన పరిస్థితిలో మన రాష్ట్రం వెళ్ళిపోతూ ఉంది. ఒక్కసారి మీరు ఆలోచిస్తూ 10 మందికి చెప్పండి. మనం అన్ని వాస్తవాలు మాట్లాడుకుందాం, నిజాలు చెప్పుదాం. మనమే కల్పితాలు వద్దు, అబద్ధాలు వద్దు. ఒక్కసారి మన రాష్ట్ర పరిస్థితి ఎలా ఉంది, మన ఒంగోలు పరిస్థితి ఎలా ఉంది అంటే రేపొద్దున టీడీ గవర్నమెంట్ రాకపోతే కనుక ఏమవుతుంది ఏంటనేది ఒక్కసారి మీరంతా తెలియని వాళ్ళకి వాస్తవాలు. ఏదో అమ్మ ఈరోజు వచ్చి పథకం గురించి కాదు, ఈరోజు డబ్బు గురించి కాదు, మన పరిస్థితి, మన పిల్లల గురించి మనం అందరూ ఆలోచించాలి. మనం అందరూ మేల్కోవాలి. రేపొద్దున్న మన గవర్నమెంట్ వస్తే, టీడీపీ వస్తే పరిస్థితి బాగుంటుంది. రాష్ట్రానికి రెవెన్యూ వస్తుంది, చాలా మంది ఐటీ కంపెనీలు వస్తాయి మన రాష్ట్రానికి. దానివల్ల పిల్లలందరికీ ఉద్యోగాలు వస్తాయి. ఇదంతా వివరంగా చెప్పండి, 10 మందికి తెలియజేయండి. మీకు చెప్తే అర్థమవుతామా. మేము చెప్పే కంటే కూడా మీరు మీ పక్కింటి వాళ్ళు చెప్తుంటే క్లియర్గా మీరు రోజు రెగ్యులర్గా మాట్లాడుకునే భాషలో ఇలా ఉందమ్మా, ఇది పరిస్థితి అని చెప్తే చాలా మంది వింటారు. అంటే తెలియ వాళ్ళకి తెలియ చెప్పొచ్చు అంటాను. ఇదంతా కూడా సహకరిస్తారని మేము కోరుకుంటూ ఉన్నాం. అంటే మీరు చూస్తున్నారు, మేము చెప్పకుండా ఒంగోలు గురించి కానీ మన రాష్ట్రం గురించి మీరు 10 మందికి చెప్పి అందరికీ అక్కడ ఈసారి తప్పకుండా మన ఇక్కడ జనార్దన్ గారిని అక్కడ చంద్రబాబు గారిని తెచ్చుకోవాలి. మన రాష్ట్రం బాగుంచుకోవాలి, మన ఒంగోలు బాగుపడాలి, మన పిల్లల భవిష్యత్తు కావాలి. దానికోసం మీ అందరూ సహకరిస్తారని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. అదంతా ఆగిపోయి ఆ మిగిలిన కూడా తప్పకుండా రేపు మన గవర్నమెంట్ వచ్చాక కంపల్సరీ పూర్తి చేస్తారు. తెలుగుదేశం పార్టీ వర్ధిల్లాలి, తెలుగుదేశం పార్టీ వర్ధిల్లాలి, తెలుగుదేశం పార్టీ వర్ధిల్లాలి, తెలుగుదేశం పార్టీ వర్ధిల్లాలి. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి. దామచల్ల జనార్దన్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, దామచల్ల జనార్దన్. ఓకే అమ్మా.
తెలియలేదు, ఏదో ఒక చిన్న సత్కారం ఖచ్చితంగా చేయాలి. పార్టీ ఇంత సరే ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ అవడానికి తిరుపతిరావు అన్నయ్య ముఖ్య కారణం. దానికోసం అన్నయ్యకు ఒక చిరు సత్కారం లాంటిది